మరో 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్డౌన్ స్టార్ట్ అవుతున్నట్లుగానే భావించాలేమో. సర్పంచ్ ఎలక్షన్స్, నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్, ఇవన్నీ బహుశా 3 విడతల్లో జరగచ్చు. సో ఎన్నికకు మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ ఎన్నికల ప్రాసెస్ మొదలైతే కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల హడావిడి అయితే ఉండొచ్చు. అయితే ఒకటైతే క్లియర్, ఎన్నికలు పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా జరుపుతారా, లేదు అని అంటే కంప్లీట్గా అధికారాన్ని వ్యవస్థలను ఉపయోగించుకొని వన్ సైడ్ ఎన్నికలు జరుపుతారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మంచిది. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అనే విషయం తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, ఒకవేళ ఎమ్మెల్యే ఎలా అంటే జనరల్ ఎలక్షన్స్ కనుక దగ్గరకు వచ్చి ఉన్నప్పుడు ఈ ఎన్నికలు జరిపితే ఈ ఎన్నికల ఫలితాలు అనేటివి జనరల్ ఎలక్షన్స్ని ప్రభావితం చేస్తాయి అని భావించి దీంట్లో అన్యాయాలు, అక్రమాలు, బరితెగింపులు, అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపించి ఫైనల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అని చెప్పి ఆలోచన చేస్తే సరే ఒక రకంగా అర్థం చేసుకోవచ్చాము వీళ్ళ రాజకీయాన్ని. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే జనరల్ ఎలక్షన్స్ చాలా దూరం ఉంది, చాలా టైం ఉంది. సో ఇప్పుడు పారదర్శకంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది. ఎన్నికల నాటికి వాళ్ళు ఏమేమి ఓవర్కమ్ చేసుకోవాలో ఒక క్లారిటీ వస్తుంది. సో మరి ఆ మార్గాన్ని ఎంచుకుంటారా, లేదు మా ప్రభుత్వం మీద ఫుల్ పాజిటివ్ ఉంది, ప్రజలు మా ప్రభుత్వానికి కంప్లీట్ వన్ సైడ్ మద్దతు ఉంది అని నిరూపించుకోవడం కోసం మొన్న కొన్ని చోట్ల జరిగాయి, పులివెందుల జెడ్పీటీసీ లాంటి చోట్ల, మరి ఆ విధంగానే ఎన్నిక జరిపిస్తారా, అసలు నామినేషన్లు అన్నా వేయించే పరిస్థితి ఉంటుందా, తెలియదు. ఎన్నికలు ఎలా జరుపుతారు అనేది ఇంట్రెస్టింగ్ కాదు. కూడదు వ్యవస్థలన్నీ అడ్డు పెట్టుకొని అవన్నీ నామినేషన్ వేయకుండా ఎన్నికలంతా వన్ సైడే జరిపేసి మా బలం మేము చూపెడతాం అనుకుంటే వాళ్ళ ఇష్టం. అధికారంలో ఉన్నారు, వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఏ వ్యవస్థ కూడా పారదర్శకంగా పనిచేయడం లేదు కాబట్టి ఎట్లన్నా వాళ్ళందరూ మూకుమ్మడిగా చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ప్రజలు కనుక చూస్తూ ఉంటారు వాళ్ళ టర్న్ వచ్చేంతవరకు. కాదుకూడదు పారదర్శకంగా జరిపించేసి ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించేసి ముందుకెళ్ళి మా ప్రభుత్వానికి ఎన్నికలు ఒక రెఫరెండంగా భావిస్తాం, తప్పుల నుండి ఓవర్కమ్ చేసుకుంటామని చెప్పి కనుక నిజాయితీగా ముందుకెళ్తే వాళ్ళకు మంచిది, రాష్ట్రానికి మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది. బట్ ఎలా జరిపిస్తారు అన్నది అయితే తెలియదు. కానీ 6 నెలల్లోపు ఎన్నికలు వచ్చేస్తే ఖచ్చితంగా అన్నింటిలో మనమే గెలవాలి అని చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళ మినిస్టర్లకు దిశానిర్దేశం చేశారు.